హాయ్ అండి. ఈరోజు గ్రూప్స్ కరెంట్ అఫైర్స్లో భాగంగా మనం కొన్ని ఆర్టికల్స్ చూద్దాం. ఓకేనా. సో ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనండి. సో ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళకి ధన్యవాదాలండి. ఓకేనా. సో ఈరోజు అయితే మనం ఇండియన్ హిస్టరీ స్టార్ట్ చేసాం, అలాగే జాగ్రఫీ కూడా స్టార్ట్ చేసాం. ఒకసారి చూడండి, అవి ప్లేలిస్ట్లో ఉన్నాయి. కరెంట్ అఫైర్స్ ఎలాగా మనకి కంటిన్యూస్గా రన్నింగ్ అనేది అవుతుందన్నమాట. సో తర్వాత గ్రాడ్యువల్గా మనం మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా డిస్కస్ చేద్దాం. అలాగే గ్రూప్ 1 మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ కూడా వెరిఫై చేద్దాం. అలా ఒక్కొక్కటి స్టార్ట్ చేసుకుందాం. సో ఈరోజు మనం ఫస్ట్ ఆర్టికల్ చూద్దాం. సో ఈరోజు మనం ఫస్ట్ ఆర్టికల్ చూస్తే చంద్రయాన్ 3. మనం ఆల్రెడీ చంద్రుడిపైకి అయితే చాలా ప్రయోగాలు అయితే చేస్తున్నాం. సో అందులో భాగంగానే మనకు చంద్రయాన్ 3 అనేది ఒకటైతే మనకు పంపించింది మన శాటిలైట్. ఏంటంటే ఎక్కడైతే మనం దక్షిణ ధ్రువం వద్ద దిగాం కదా, సో ఈ సౌత్ పోల్ దగ్గర. సో ఇక్కడ దిగే పాయింట్ మనం ఏమంటామంటే శివశక్తి అనేసి అంటామన్నమాట. అప్పట్లో పేరు పెట్టారు మనం. సో ఈ దక్షిణ ధ్రువం మీద దిగాం కాబట్టి ఎక్కడైతే చంద్రయాన్ 3 ల్యాండ్ అయిందో అక్కడ మనకి దాన్ని ఏమన్నామంటే శివశక్తి అనేటటువంటి పాయింట్గా మనం పిలుచుకుంటున్నాం అనమాట. సో దిగిన తర్వాత ఏమవుతుంది, మనకి అందులోనే మనకి ప్రజ్ఞాన్ రోవర్ కూడా ఉంటుంది. అది ఏం చేస్తుందంటే చంద్రుడి పైన పరిశోధనలు జరిపి అక్కడ చంద్రుడి యొక్క వాతావరణాన్ని మనకి ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ అనేటటువంటిది ఇస్తుంది అనమాట. రీసెంట్గా ఏమైందంటే మనకు ఒక అనుమానం అనేది ఉందన్నమాట. ఏంటి, చంద్రుడిపై నుంచి చాలా ఉల్కలు కానీ వచ్చి పడుతుంటాయి అన్నమాట. సో అటువంటిది అక్కడి నుంచి ఏం చేసామంటే ఒకటి కలెక్ట్ చేసాం. చంద్రుడిపై నుంచి వచ్చేటటువంటిది ఒక ఉల్కని, అలాగే ఎక్కడ ఉండేటటువంటి ఒక ఉల్కని, చంద్రుడిపై నుంచే వచ్చింది అనే అనుమానం ఉన్నటువంటి ఉల్కని పరిశోధన చేస్తే మ్యాచింగ్ అయిందనమాట. దాదాపుగా ఒక 25% అనేటటువంటిది మనకి ఇక్కడ ఉండేటటువంటి ఆ ఉల్కలో మనకి 25% మనకి అమోనియం ఉన్నట్టుగా గుర్తించారనమాట. ఓకేనండి. సో అలాగే అక్కడది ఎక్కడైతే శివశక్తి దగ్గర మనకి రోవర్ అయితే పంపించింది కదా, ప్రజ్ఞాన్ రోవరు, అల్యూమినియం ఆక్సైడ్ అనమాట. ఓకేనా, అల్యూమినియం మనకు ఆక్సైడ్. సో ఇది కూడా 26% మ్యాచింగ్ అయింది అని చెప్తున్నారనమాట. సో చంద్రయాన్ 3 నుంచి మనకి అక్కడ శాటిలైట్ నుంచి పంపించి అక్కడ మట్టి కలెక్షన్ శాంపుల్ చేసాం కదా, అది అలాగే ఇక్కడది ఇక భూమిపై ఉండేటటువంటివి ఏదో ఈ రెండు అనమాట. ALHA ఇదొకటి, అలాగే ఇదొకటి. ఇది భూమిపై ఉండేది అనమాట. రెండు ఒకటే దగ్గర సంబంధం కలిగి ఉన్నది అని చెప్తున్నారు. 100% అని చెప్పలేము కానీ మ్యాక్సిమం మ్యాచ్ అయింది అని చెప్తున్నారు అనమాట. వచ్చిన ఉల్క అది శివశక్తి పాయింట్ నుంచే వచ్చింది అని అయితే చెప్పలేము. అయితే ఈ రెండింటికైతే మ్యాచింగ్ అయితే అవుతుందని శాస్త్రవేత్తలు అయితే తెలిపారనమాట. సో నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసరికి మనకి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనండి, మంచి కంటెంట్ ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. సో మనం నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసరికి డీజిల్లో కూడా ఇక నుంచి 15% ఐసోబుటనాల్ని కలుపుతాము అనేసి మనకి రోడ్లు, భవనాలు, అలాగే శాఖ మంత్రి అయిన నితిన్ గడ్కరీ చెప్తున్నారనమాట. ఏంటి ఇది, మనం ఆల్రెడీ స్టార్ట్ చేసాం. పెట్రోల్లో మనం ఏం చేస్తున్నాం, E20. ఓకేనా, ఇథనాల్ని పెట్రోల్లో 20% అయితే కలుపుతున్నాం. అదేవిధంగా డీజిల్లో కూడా మనం 15% ఐసోబ్యూటనాల్ కలపాలి అని నిర్ధారించుకుంటున్నారన్నమాట. మరి ఈ పెట్రోల్లో E20 కలిపినట్టుగా మరి డీజిల్లో కూడా E20 కలపచ్చు కదా అంటే ఆ మిశ్రమం అనేటటువంటిది సపోర్ట్ చేయదు. అందుకే మనం ఐసోబ్యూటనాల్ని డీజిల్లో కలపడానికి ట్రై చేస్తున్నామని చెప్తున్నారనమాట. ఒకవేళ ఇదే కానీ మనకు అమల్లోకి వస్తే ఏమవుతుందంటే దాదాపుగా విదేశీ మారక ద్రవ్యం అనేది చాలా తగ్గుతుంది, దిగుమతి అనేది తగ్గుతుంది. తద్వారా మనకు విదేశీ మారక నిల్వలు అనేటటువంటివి మనకు మిగులుతాయి. దాన్ని ఇంకొక విధంగా ఉపయోగించుకోవచ్చు అని చెప్తున్నారనమాట. అయితే ఇదైతే ప్రాజెక్ట్ అయితే స్టార్ట్ చేసాము, మంచి ఫలితాలను అయితే ఇచ్చింది. పైలట్ ప్రాజెక్ట్ చేసాము. సో ఇక నుంచి ఈ జైవ ఇంధనంగా ఉండేటటువంటి ఐసోబ్యూటనాల్ని మేము 15% ఇక కలుపుతాము అనేసి చెప్తున్నారనమాట.
సో దీనిలో భాగంగా మనకి నాన్ రెన్యూవబుల్ రీసోర్సెస్లో మనం చూసుకుంటే కేంద్రం ఇచ్చినటువంటి హామీలు ఏంటి అనేవి ఒకసారి మనం చూసుకోవాలన్నమాట. సో మనం పంచామృత్ కాల్ అంటే COP21 సదస్సులో మనం ఒక 5 ప్రామిస్ అయితే చేసామన్నమాట. సో అందులో మొదటిది ఏంటి, నెట్ జీరో కార్బన్ ఎమిషన్స్ అనేవి మనం 2070 కల్లా సాధించాలి అనేసి పెట్టుకున్నాం. మరి చైనా వాళ్ళు అయితే ఎంతకు పెట్టుకున్నారు, 2060కి పెట్టుకున్నారు. మరి USA వాళ్ళు ఎంతకు పెట్టారు, ఆ కాన్ఫరెన్స్ ఆఫ్ మీటింగ్లో మనకి USA వాళ్ళు 2050కి పెట్టుకున్నారు. సో ఇలా మనమైతే 2070కి పెట్టుకున్నాం. ఇవి ఆల్రెడీ అభివృద్ధి చెందిన దేశాలు, మనం అభివృద్ధి చెందుతున్న దేశం. అలాగే రెండోది వచ్చేసి రెండో టార్గెట్ ఏం పెట్టుకున్నామంటే నాన్ రెన్యూవబుల్ రీసోర్సెస్. ఓకేనా, రెన్యూబుల్ రీసోర్సెస్ చాలా ఇంపార్టెంట్. సో మనం రెన్యూబుల్ రీసోర్సెస్ నుంచి 500 గిగావాట్లని మనం ఉత్పత్తి చేస్తాము, రీచ్ అవుతాము అని 2030 లోపు రీచ్ అవుతామని టార్గెట్ పెట్టుకున్నాం. సో ఇది కూడా మనం ఆల్రెడీ రీచ్ అవుతున్నాం. రీసెంట్గా మనం 250, 210, 220 అలా మనం గిగావాట్లు అయితే ఉత్పత్తి చేస్తున్నాం అన్నమాట, రెన్యూబుల్ ఎనర్జీ రీసోర్సెస్ని ఉపయోగించుకొని. రెన్యూబుల్ ఎనర్జీ రీసోర్సెస్ లేదా మనకి నాన్ కన్వెన్షనల్ రీసోర్సెస్ అంటాం. అవి ఏంటంటే మనకి ఎక్కువగా సోలారు, విండ్, హైడ్రో, ఈ 3 అనమాట. సో సోలార్ నుంచి ఇప్పుడు మనం దాదాపు 28% అయితే జనరేషన్ చేస్తున్నాం. విండ్ ద్వారా దాదాపు మనకి ఏంటంటే 9% జనరేట్ చేస్తున్నాం. హైడ్రో ద్వారా 8% జనరేట్ చేస్తున్నాం. సో రిమైనింగ్ పర్సెంట్ ఏంటి, బొగ్గు, కోల్ ద్వారా 44 to 48% మనం జనరేషన్ అనేది చేస్తున్నాం అనమాట. ఓకేనండి. సో ఇలా మనం దీనికి బ్యాక్ డ్రాప్లో ఇవన్నీ చదువుకోవాలి. సో అలాగే మనకి ర్యాంకింగ్స్ కూడా ఒకసారి అబ్జర్వ్ చేసుకోండి. ర్యాంకింగ్స్ చాలా ఇంపార్టెంట్ మనకి. ఇండియా ర్యాంక్ ఎంత, అలాగే మన ఏపీ ర్యాంక్ ఎంత అనేది కూడా ఇంపార్టెంటే. సో ఇండియా ర్యాంక్ తీసుకుంటే మనకి సోలార్లో ఇంపార్టెంట్. ఓకేనా, అలాగే అదే సోలార్లో మన యొక్క ఏపీ ర్యాంక్ కూడా ఇంపార్టెంట్. సో ఇవన్నీ ర్యాంకింగ్స్లో ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ సాగరంలో సత్తా చాటేలా అనేటటువంటి ఆర్టికల్ ఇప్పుడు మనం చూస్తున్నాం. సో దేశ సంరక్షణలో మనకి చాలా ఇంపార్టెంట్ అండి ఈ నౌకలు అనేటటువంటివి. ఎందుకంటే తీర ప్రాంతంలో మనకి గస్తీ కాస్తాయన్నమాట. అలాగే శత్రువుల యొక్క అడుగుజాడలను మరియు శత్రువు యొక్క కదలికలను ముందుగానే ఊహించి వాటి మీద అటాక్ చేయడానికి మనం సాగరంలో మనం ఏం చేస్తామంటే వాయుసేనని మనం బలోపేతం చేసుకుంటున్నాం అన్నమాట. సో అందులో భాగంగానే మనకి రీసెంట్గా నరేంద్ర మోడీ గారు కలకత్తాలో ఒక 3 నౌకలను అయితే మనం జాతికి అంకితం చేసాం. సో అవి మనకు ఆల్రెడీ తెలుసు ఏంటంటే INS అగ్రయ్, INS సంశోధిక్, INS ధనగిరి లేదా దొనగిరి అని అంటాం. ఈ 3టిని ఆల్రెడీ జాతికి అంకితం చేసాం. ఇవన్నీ కూడా మనకి ఏంటంటే ప్రాజెక్ట్ 17Aలో భాగంగా మనం ఇవన్నీ స్వయం సమృద్ధిగా తయారు చేసుకుంటున్నాం. ఓకేనండి. అలాగే మనకి మరో 2 నౌకలు అయితే ఇప్పుడు వాయుసేనలో వచ్చి కలుస్తున్నాయి అని చెప్తున్నారు. ఏంటంటే నౌకలు అంటే INS మాలవన్, అలాగే INS మహేంద్రగిరి. సో ఈ రెండింటి యొక్క గురించి మనం తెలుసుకోవాలి. అలాగే మొదటగా చూసుకుంటే మనకి ఈ INS మాలవన్. సో ఈ INS మాలవన్ ఎవరు తయారు చేశారంటే మనకి కొచ్చిన్ షిప్ యార్డ్లో తయారైంది అనమాట ఇది. ఓకేనా, కొచ్చిన్ షిప్ యార్డ్లో తయారైంది. అలాగే ఇది మనం చూసుకుంటే దీని యొక్క ఇదేంట ఈ నౌక యొక్క 80 మీటర్లు ఉంటుందండి. ఇది వెడల్పు చూసుకోండి 11 మీటర్లు ఉంటుంది. ఎంత బరువు ఉంటుందంటే 1100 టన్నులు అయితే ఉంటుంది. మరి దీని యొక్క ఉపయోగం ఏమిటి, ఇది ఒక యాంటీ సబ్మెరైన్స్. ఓకేనా. అలాగే ఇదేం చేస్తుందంటే వార్ఫేర్ షాలో వాటర్ డ్రాప్గా ఈ యొక్క INS మాలవన్ అనేటటువంటిది మనకి ఉపయోగపడుతుంది. అలాగే ఇంకా చూసుకుంటే ఇది
గంటకు 25 నాటికల్ మైల్స్ దూరం అయితే ఇది వెళ్ళగలదనమాట. ఎవరు? ఈ ఐఎన్ఎస్ మాల్వన్. 1 నాటికల్ మైల్ అంటే మనకు తెలుసు దాదాపుగా 1.8 కిలోమీటర్స్. ఓకేనండి. సో అలాగే ఐఎన్ఎస్ మహేంద్రగిరి చూసుకోవాలి. దీని యొక్క క్యారెక్టరిస్టిక్స్ చూడండి. ఐఎన్ఎస్ మహేంద్రగిరి అనేది ఐఎన్ఎస్ నీలగిరి శ్రేణికి చెందినటువంటిది. ఇది ఎత్తు నౌకండి. ఓకేనా. దీన్ని ఎక్కడ తయారు చేశారంటే ముంబై మస్గావ్ డాక్లో నిర్మించామన్నమాట. ఓకేనా. అయితే దీని యొక్క పొడవు చూసుకోండి 149 మీటర్లు. ఐఎన్ఎస్ మాలవన్తో పోల్చుకుంటే ఇది ఎక్కువ అనమాట. అలాగే వెడల్పు కూడా 17.8 మీటర్లు ఉంది. ఎంత బరువు? 6778 టన్నులు బరువు అనమాట ఈ ఐఎన్ఎస్ యొక్క మహేంద్రగిరి. మరి దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇందులో మనకి బ్రహ్మోస్ కానీ, క్రూజ్ షిప్లు కానీ, అలాగే టోర్పిడోలు ఇవన్నిటిని రాకెట్ లాంచర్లో పెట్టి చేసేటటువంటి సత్తా అయితే మనకి ఈ యొక్క ఐఎన్ఎస్ మహేంద్రగిరికి అయితే ఉన్నాయన్నమాట. ఈ రెండు కూడా మనకి యుద్ధంలో మనకి చాలా ఉపయోగపడతాయి. శత్రువు యొక్క కదలికలను ముందుగానే అంచనా వేసి వాటి మీద అటాక్ చేయడానికి ఉపయోగపడుతుంది. అలాగే ఈ ఐఎన్ఎస్ మాలవన్ తీసుకుంటే ఇది యాంటీ సబ్మెరైన్ అనమాట. అంటే శత్రువులు మన మీద దాడి చేస్తే వాళ్ళ యొక్క దాడుల్ని ప్రతిదాడిగా లేదా వాళ్ళ యొక్క దాడుల్ని డిస్మాంటిల్ చేస్తుంది. ఈ ఐఎన్ఎస్ మహేంద్రగిరి భూమి ఉపరితలం పైన ఉండి శత్రువుల మీద దాడి చేస్తుంది అనమాట. సో ఇది వీటి యొక్క మనకి ప్రత్యేకతలు. అలాగే నెక్స్ట్ ఆర్టికల్ మనం ఒకసారి చూసుకుంటే చూడండి, ఇక్కడ సరికొత్త ఉడాన్ పథకం. సో 29,000 కోట్లతో మనకి ఈ ప్రయోగం అయితే చేపడుతున్నాము. అలాగే భారతదేశంలో ప్రతి ప్రాంతానికి టైర్ 2 అలాగే టైర్ 3 సిటీస్కి మనకి ప్రజలకి అందుబాటులోకి ఈ విమానయాన సంస్థలు లేదా విమానయాన సర్వీసులు అనేటటువంటి ప్రజలకి చేరువ చేస్తున్నాము అని విమానయాన పౌరశాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు అలాగే ప్రధాని నరేంద్ర మోదీ చెప్తున్నారనమాట. సో నిన్న ఏం చేశారంటే రాజస్థాన్లో ఒక సరికొత్త ఉడాన్ పథకం అనేటటువంటిది ప్రారంభించారు. రాజస్థాన్లో ఏంటంటే ఒక కొత్త టెర్మినల్ని అయితే మనకి ప్రారంభించారండి. ఓకేనా. అది ఎక్కడంటే జోధ్పూర్ విమానాశ్రయం అనమాట. కొత్త స్టార్ట్ అయింది. సో రాజస్థాన్ యొక్క సంస్కృతి ఉట్టిపడేలా పెద్ద పెద్ద కోటల రూపంలో ఈ యొక్క ఉడాన్ పథకం కింద మనకి ఎయిర్పోర్ట్ టెర్మినల్ అనేటటువంటిది మనకి నిర్మించడం అనేటువంటి జరిగిందండి. ఓకేనా. సో ఉడాన్ పథకం మనకు తెలుసు 2016 నుంచి ఇది స్టార్ట్ చేశారు. సో ఇందులో భాగంగానే ఈ జోధ్పూర్ విమానాశ్రయం అనేటటువంటిది నియమించారనమాట. దాదాపు ఇది ఏంటంటే 480 కోట్ల వ్యయంతో దీన్ని స్టార్ట్ చేశాం. సో వచ్చేటటువంటి సంవత్సరాల్లో ఇన్ని కోట్లు పెట్టుబడి పెడతామని చెప్తున్నారనమాట. అలాగే ఇందులో చాలా ఫెసిలిటీస్ అయితే ఉన్నాయి. ఈ విమానాశ్రయం టెర్మినల్లో మనం చూసుకుంటే దాదాపు ఇది 23,000 చదరపు కిలోమీటర్లు అయితే ఉందండి ఈ యొక్క విమానాశ్రయం. అలాగే ఇందులో మనకి ఏంటంటే బహుళ చెక్-ఇన్ కౌంటర్లు అనమాట. సో ఎట్ ఏ టైం మనకి ఎంతమంది వచ్చినా పర్వాలేదు, ఎక్కువ చెక్ కౌంటర్స్ అనేవి మనకి ఉన్నాయన్నమాట. 20 లక్షల మంది ప్రయాణం చేయొచ్చు ఈ యొక్క విమానాశ్రయం ద్వారా అనమాట. అలాగే ఏరో బ్రిడ్జెస్ కూడా ఇక్కడ ఉన్నాయండి. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే చాలా బాగుంది ఇక్కడ. ఓకేనా. సో నిన్నైతే ప్రారంభం అయితే జరిగింది అనమాట. ఓకేనండి. సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి విదేశీ వర్తక వ్యాపారం గురించి చెప్పుకోవచ్చు. సో మన టార్గెట్ ఏంటంటే ఈ యొక్క ఆర్థిక సంవత్సరంలో $1,00,000 కోట్ల అనమాట మన టార్గెట్. $1,00,000 కోట్ల అంటే సుమారుగా ఎంత వస్తుందంటే 95 లక్షల కోట్లు ఎగుమతి చేయాలి లాజిస్టిక్స్ ద్వారా అని మనం టార్గెట్ అయితే పెట్టుకున్నామని చెప్తున్నారనమాట. దాదాపు ఇక్కడ చూసుకోవచ్చు ఎవరు మనకి కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ గారు చెప్తున్నారనమాట. అయితే ఈ స్థాయిలో మనం ఉత్పత్తి చేయాలి లేదా ఈ స్థాయిలో మనం ఎగుమతి చేయాలంటే దాదాపుగా మనం ఏంటంటే ఈ సంవత్సరం ఎగుమతుల్లో పక్కాగా 16 నుంచి 17% ఎగుమతుల్లో రంగం ఉంటేనే ఈ యొక్క 95 లక్షల కోట్లు అనేటటువంటిది మనం చేరుకోగలమండి. లేకపోతే కష్టం అనమాట. అలాగే సేవల్లో కూడా 11% వృద్ధి సాధించాలి. అప్పుడే ఈ యొక్క 95 లక్షల కోట్లు అనేది ఈ ఆర్థిక సంవత్సరంలో మనం చేరుకోగలమన్నమాట. అయితే మనం చూసుకుంటే
2025-26 సంవత్సరం చూసుకుంటే మనం దాదాపుగా 82 లక్షల కోట్లు అయితే మనం చేసామన్నమాట. 25-26 సంవత్సరం చూసుకుంటే దాదాపుగా 82 లక్షల కోట్లు. ఇప్పుడు టార్గెట్ ఎంత? 95 లక్షల కోట్లు పెట్టుకున్నామన్నమాట. అంటే ఇది రీచ్ అవ్వడానికి అవకాశం ఉంది. అలాగే మనకి ఈ ఆర్థిక సంవత్సరం చూసుకుంటే మొదటి త్రైమాసికం ఏప్రిల్, మే, జూన్. ఇప్పుడు చూసుకుంటే దాదాపుగా ఏంటంటే ఎగుమతుల్లో చూసుకుంటే మనం ఎక్స్పోర్ట్స్ చూసుకుంటే 15% ఉంది. అలాగే సర్వీస్ చూసుకుంటే, సేవలు చూసుకుంటే 11% అయితే ఉంది. సో ఇలాగని మనం చేసినట్లయితే ఈ యొక్క లక్ష్యాన్ని మనం చేరుకోవచ్చు. అందులో పెద్దగా ప్రాబ్లం ఏమి ఉండదండి. అలాగే పరిశ్రమలకు కూడా మంచి ఊతం అనేటటువంటిది మేము ఇస్తాము. ఈ బొమ్మల తయారీలు కూడా ఇక్కడ అత్యాధునిక పరికరాల ప్రయోగశాలలు అయితే నిర్మిస్తాము. తద్వారా మనకి ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఆల్రెడీ చేసుకున్నాం. ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఎవరితోని? చాలా దేశాలతో చేసుకున్నాం. అందులో మెయిన్గా ఇంగ్లాండ్. సో నరేంద్ర మోదీ గారు రీసెంట్గా చాలా దేశాలు పర్యటించారు. సో అందులో ఇంగ్లాండ్ కూడా ఉందన్నమాట. సో అక్కడ ఎగుమతులు అనేటటువంటి మనం ఇప్పుడు పెంచవచ్చు. ఎందుకంటే ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ చేసుకున్నాం. సో 10 రెట్ల ఎగుమతులు అయితే మనం పెంచడానికి అవకాశం ఉంది అని చెప్తున్నారనమాట ఇక్కడ. సో దాదాపుగా మనం చూసుకుంటే ఈ యొక్క బొమ్మల తయారీ చూసుకుంటే దాదాపుగా మనకి 18,000 కోట్లుగా ఉందన్నమాట ప్రస్తుతం యొక్క వ్యాపారం. సో దీన్ని మనం ఎక్కువ చేయాలన్నమాట. ఓకేనా, అది మన టార్గెట్. సో నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి మనకి విదేశీ రుణాలు అయితే పెరిగాయండి. మన యొక్క భారతదేశం యొక్క జీడిపి చూసుకుంటే ఓకేనా, టోటల్గా దాంట్లో మనకు 72 లక్షల కోట్లు అయితే అప్పులే ఉన్నాయి. విదేశీ రుణాలు, విదేశీ రుణము అనేది ఎక్కువ ఉండటం మంచిది కాదు. ఏ ఆర్థిక వ్యవస్థకైనా స్వదేశీ రుణాల మీద ఆధారపడాలి, లేదా ప్రభుత్వం ఫండ్లు ఏవైతే ఉన్నాయో వాటి మీద ఆధారపడాలి, లేదా డిజిన్వెస్ట్మెంట్స్ చేసి పెట్టుబడులు ఉపసంహరణల ద్వారా తెచ్చుకోవాలి, లేదా మన బంగారాన్ని తాకట్టు పెట్టి తెచ్చుకోవాలి. ఇటువంటిది స్వదేశీ రుణం అనేటటువంటిది మంచిది, కానీ విదేశీ రుణం అంతగా ఉండకూడదు. ఆర్బీఐ అయితే రీసెంట్గా నిన్నైతే ఒక ఇన్ఫర్మేషన్ అయితే మనకి ఇచ్చిందండి. ఓకేనా, సో 2025 సేమ్ మార్చితో పోల్చుకుంటే దాదాపుగా 2 లక్షల కోట్లు అయితే అప్పు పెరిగింది అనమాట అని చెప్తున్నారనమాట. సో అంతకుముందు సంవత్సరంతో పోల్చుకుంటే ఈసారి బాగా ఎక్కువగా పెరిగింది అనమాట. ఓకేనా, అంతకుముందు 19% ఉంటే ఈసారి 20.8 అయ్యింది. అంటే 1% అయితే పెరిగింది అని చెప్తున్నారు. సో ఇటువంటిది మనకు మంచిది కాదు. ఓకేనా, సో విదేశీ రుణం అనేటటువంటిది ఎప్పుడైనా తక్కువగా ఉంచుకోవాలి. సో అదే అండి. అలాగే నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసరికి మనకి బడులు ఎక్కువ, పిల్లలు తక్కువ. ఆంధ్రప్రదేశ్లో ఏమవుతుందంటే రీసెంట్గా కేంద్ర విద్యాశాఖ అయితే ఒక సర్వే అయితే రిలీజ్ చేసిందండి. అందులో చూడండి, ప్రభుత్వ పాఠశాలలు అయితే 45,000 ఉన్నాయి, కానీ విద్యార్థులు తక్కువ ఉన్నారు. 36 లక్షలు ఉన్నారు. 15,000 ప్రైవేటు విద్యా సంస్థలు ఉన్నాయి, కానీ 47 లక్షల మంది విద్యార్థులు అయితే అక్కడ ఉన్నారు. ప్రైవేటు బడులు అయితే తక్కువ ఉన్నాయి, కానీ ఎక్కువ విద్యార్థులు అనేటటువంటి వారు అక్కడ ఉన్నారు. అదే గవర్నమెంట్ స్కూల్ చూసుకోండి, బడులు అయితే ఎక్కువ ఉన్నాయి, కానీ విద్యార్థులు తక్కువ ఉన్నారు. అంతరం అనేది ఎక్కువగా ఉందన్నమాట ఇక్కడ. సో డ్రాప్ అవుట్లు అనేటటువంటి వారు ఎక్కువగా ఉన్నారు అని చెప్తున్నారు. సో మనకు తెలుసు గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో. సో ఈ రేషియో అనేది రోజు రోజుకి ఏమవుతుందంటే తగ్గిపోతుంది. డ్రాప్ అవుట్స్ అనేటటువంటిది ఈసారి చూసుకుంటే 11% అయితే ఉంది అని చెప్తున్నారనమాట ఈ బడులు అనేటటువంటి దాంట్లో. సో డ్రాప్ అవుట్స్ అంటే ఏంటంటే మనకి మధ్యలో మానేస్తారు అనమాట. మధ్యలో మానేసేవారటువంటి సంఖ్య అనేటటువంటిది బాగా పెరిగిపోతుంది. దాన్ని తగ్గించాలని చెప్తున్నారనమాట. అదే మన రాష్ట్రంలో తీసుకుంటే చూడండి, 3 నుంచి 6 సంవత్సరాల్లో పిల్లలు ఏంటంటే దాదాపుగా మనకి 24 లక్షల మంది ఉన్నారనమాట. ఓకేనా, సో అందులో అక్కడికి ప్రభుత్వ పాఠశాలలో అంగన్వాడికి గట్ట వెళ్తారు కదా, వాళ్ళలో అయితే చాలా తక్కువ మంది వెళ్తున్నారనమాట. 24 లక్షల మంది ఉంటే అందులో దాదాపుగా 36,000 మంది మాత్రమే వెళ్తున్నారనమాట. అంటే దాదాపు 1%, ఇది 1.49% అనమాట. ఇది మంచిది కాదు, ఇది పెంచుకోవాలి. అలాగే మనకి ప్రాథమికోన్నత పాఠశాల అనమాట, ప్రాథమికోన్నత విద్య కూడా చాలా తక్కువగా ఉందన్నమాట. సో దీన్ని మనం పెంచుకోవాలి అని ఇక్కడ ఆర్టికల్ చెప్తున్నారనమాట. సో ఈ యొక్క సామర్థ్యాలు మనం చూసుకుంటే ఇక్కడ మనకి
చూడండి ఒక్కొక్కటి ఒక్క ఉపాధ్యాయుడే ఉండేటటువంటి బడులు చూడండి ఎన్ని ఉన్నాయి. 2023, 24 చూసుకోండి, 24, 25 చూసుకోండి ఒకసారి. సో 24, 25 చూడండి, అంతకు ముందు దాంతో పోల్చుకుంటే ఇప్పుడు పెరిగాయన్నమాట. ఇంతకుముందు 43 ఉంటే ఇప్పుడు 515 అయ్యాయి. 12,043 ఉంటే 12,517 అయ్యాయి. సో ఇటువంటివి ఉపయోగం ఉండదు. ఓకేనా. బడుల్లో మనకి చాలా ఎక్కువ ఉన్నాయి, కానీ పిల్లలు అనేటటువంటి చదివేవారు అందులో తక్కువ ఉన్నారు. గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో అనేటటువంటిది రోజు రోజుకి తగ్గిపోతుంది. దీన్ని పెంచుకోవాలి అనేటటువంటిదే ఈ యొక్క ఆర్టికల్ చెప్తుంది అనమాట. సో మనం అయితే ఇదైతే స్టార్ట్ చేసామండి, ఇండియన్ హిస్టరీ, అలాగే జాగ్రఫీ స్టార్ట్ చేసాం. సో అలాగే నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ ఎలాగా రన్నింగ్ అనేది అవుతుంది. సో ముందుగా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీ ప్రిపరేషన్లో ఒక మంచి సపోర్ట్ అయితే లభిస్తుంది. ఓకేనా. సో ఇటువంటి డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి. సో ఏ కాన్సెప్ట్ డౌట్ ఉన్నా చెప్పండి, అది మనం ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఓకేనా. సో ఛానల్ అయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో షేర్ చేయండి. ఓకేనా. సో థ్యాంక్ యూ. ఎవరైతే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళకి ధన్యవాదాలండి. ఓకేనా.